హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి ఎడిట్స్. ఫ్రెండ్స్, మీ డెమో అయితే చూశారు కదా. ఆ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే వీడియోని అయితే ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడు అలాంటి వీడియో మన మొబైల్లో మన ఫొటోస్ పెట్టుకుని ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. సో ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో అలెక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అలెక్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అండ్ సేకేవ్ లింక్స్ అయితే పెడతాను. వాటిని అయితే అలెక్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలెక్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే చూడండి. సో ఇలా ఒక గ్రూప్ అయితే ఉంటుంది, ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఉంటుంది, మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో సేకేవ్ అయితే CC మాత్రమే ఉంటాయి, ఓకేనా. ఇప్పుడైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఫొటోస్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను డెమో కోసం అయితే ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఫొటోస్ అయితే ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అయితే వచ్చాను. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ అని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ కిందికి అయితే తెచ్చుకోండి. ఇక్కడ గ్రూప్ కిందకి అయితే తెచ్చుకోవాలి. గ్రూప్ కిందకి అయితే పెట్టుకుంటే లిరిక్స్ అనేవి పైనకి అయితే వస్తాయి. ఇప్పుడైతే గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో అదే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. దీని అయితే గ్రూప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫోటో పైన ట్యాప్ చేసి ఇలా కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఒక డబ్బా షేప్లో అయితే వస్తుంది. సో దీంట్లో అడ్జస్ట్ అయితే వేసుకోండి మంచిగా. సో ఇలా అయితే మీకు నచ్చినట్లయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలానే మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మీకు ఇంకా 2-3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఫోటో యాడ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని గ్రూప్ కిందకి అయితే తెచ్చుకోవాలి. ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని అయితే గ్రూప్ కిందకి అయితే తెచ్చుకుంటే లిరిక్స్ అనేవి పైనకి అయితే వస్తాయి. ఈ ఫోటో పైనకి అయితే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో అదే ఫోటో అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ గ్రూప్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. సో ఈ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి అయితే పెట్టుకోండి. ఇలా లాస్ట్కి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే ఈ షేప్లో అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడం వచ్చు కదా, మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. దీని అయితే నెక్స్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఈ ఫోటోని అనేది గ్రూప్ కిందకి అయితే తెచ్చుకోండి.
గ్రూప్ కిందకి తెచ్చుకున్న తర్వాత గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో అదే ఫోటోని అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. ఈ గ్రూప్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఈ లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇలా అయితే ఫోటోని అయితే కిందికి అయితే వేసుకున్న తర్వాత ఈ షేప్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నేను ఇలా అయితే ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే వేసుకోండి. సో మీకు ఇంకో అర్థం కాకపోతే ఇదొక ఫోటో అయితే యాడ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇంత నీట్గా అయితే ఎవరైతే చెప్పారో మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా చెప్తాను, కానీ మీకైతే వీడియో అయితే అర్థం చేసుకోండి. ఓకేనా, ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ మార్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి అయితే పెట్టుకొని గ్రూప్ కిందకి అయితే పెట్టుకోవాలి మనం ఎప్పుడో కానీ. గ్రూప్ కిందకి పెట్టుకున్న తర్వాత సో మీరు ఫోటోని అయితే ఇలా గ్రూప్ కిందకి అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎడిట్ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఈ స్టార్టింగ్లోకి వచ్చి మళ్ళీ ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారో అదే ఫోటో అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ గ్రూప్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. సో ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడైతే ఒక షేప్ అయితే వస్తుంది. దీన్ని అయితే ఈ షేప్లో అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఈ షేప్లో అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇంతవరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ అయితే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే నెక్స్ట్ బిట్ మార్కర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. దీనైతే ఫోటోని అయితే మీకు తెలుసు కదా, ఇక్కడ గ్రూప్ కిందకి అయితే పెట్టుకోండి. మళ్ళీ ఎడిట్ కానీ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారో అదే ఫోటో అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే కిందికి అయితే పెట్టుకోవాలి. ఒక షేప్ అయితే వస్తుంది. షేప్లో అయితే మనం అడ్జస్ట్ అయితే వేసుకోవాలి. సో ఓకేనా, నేను అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇలా ఇంతవరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇలానే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని నెక్స్ట్ బిట్ మార్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ తీసుకున్నాను. మళ్ళీ దీన్ని కూడా గ్రూప్ కిందకి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఎడిట్ అండ్ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అండ్ ట్యాప్ చేసి ఎడిట్ అండ్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో అదే ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్ట్రిమ్ చేసి ఇక్కడైతే ఒక షేప్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కొద్దిగా అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా మీకు అయితే అర్థమైంది కదా ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో. సో ఇలానే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోని అయితే మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుని అయితే మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, మీకు అయితే అర్థమైంది కదా ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో. సో మీరు ఇలానే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ బిట్ మార్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకున్న ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని గ్రూప్ కిందకు అయితే పెట్టుకోండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారో అదే ఫోటో మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ గ్రూప్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని 3 డాట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి అయితే పెట్టుకోండి. ఈ ఒక షేప్ అయితే వస్తుంది. ఆ షేప్లో అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా అయితే చేసుకోండి. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అర్థం కాకపోతే మళ్ళీ అయితే చూడండి. సో నేను ఇలా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే సేమ్ అయితే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే కొద్దిగా కలర్ గ్రేడింగ్ అయితే తీసుకొని అయితే వస్తాం. ఇప్పుడైతే మీరు ఇంకొక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇక్కడ ఇంకొక సెక్యూరిటీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూప్ కింద ఉన్న ఫోటోకి అయితే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సెక్యూరిటీ అయితే ఓపెన్ చేసుకున్నాం. గ్రూప్ కింద ఉన్న ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని కలర్ ఎఫెక్ట్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ కింద అయితే ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎడిట్ అండ్ గ్రూప్లోకి కింద అయితే ఒక ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే వేసుకోండి.
సో మళ్ళీ ఈ ఫోటో గ్రూప్ కింద అయితే ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఈ గ్రూప్ కింద ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా గ్రూప్ కింద ఉన్న ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా అన్నింటికైతే పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఇలానే మీరు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయితే గ్రూప్ కింద ఉన్న ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే వేసుకోండి. మీరు కూడా ఇలానే కొద్దిగా అయితే బ్లాక్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. సో ఓకేనా. సో నేను ఇలానే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్రూప్ కింద ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి, గ్రూప్లో ఉన్న ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలా గ్రూప్ కింద ఉన్న ఫొటోస్కి అయితే అన్నింటికైతే నేను పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సేక్యూట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ విఐపి ఎడిట్స్ అని ఒక 3 లేయర్స్ అయితే అనిపిస్తుంది కదా, వీటిని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే వేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ 3 లేయర్స్ అని అనిపిస్తుంది కదా, దీని అయితే ట్యాప్ చేసుకోండి. ఆ లేయర్స్ అన్ని కాపీ అయితే అవుతాయి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ నా లోగో తర్వాత పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పేస్ట్ 3 లేయర్స్ అయితే దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ లేయర్స్ని 3 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్ట్రాక్ట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, మీరు మంచిగా అయితే గమనించండి. కింద ఎక్స్ట్రాక్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇవి అయితే ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతాయి. సో ఇలా కలర్ గ్రేడింగ్ అయితే వస్తుంది ఫొటోస్కి. సో ఒకసారి అయితే ప్రీవ్యూ అయితే చూద్దాం. సో అద్భుతంగా అయితే వస్తుంది వీడియో. మీరు కూడా మీ మొబైల్లో ట్రై చేయండి. కొద్దిగా అయితే చిన్న ఫోన్ ఉంటే హ్యాంగ్ అయితే అవుతుంది. సో మీరు అయితే నీట్గా అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. సో ఇలా వచ్చిన వీడియోని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన షేర్ సింబల్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.